ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఈరోజు మనము ఎంచుకున్న టాపిక్ సమాజంలో మనకి ఈ రోజుల్లో చాలా తెలుసుకోవాల్సింది అవసరమైన టాపిక్. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అది పురాతన నుంచి మనకు ఒక నానుడి ఉంది. పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. ఏంటంటే మనం ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాం, ఎవరికో ఒకరికి సాయం చేస్తూ ఉంటారు. రకరకాలుగా విభిన్న రీతుల్లో ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు వేరే వారికి సహాయపడుతూనే ఉంటారు. అది చాలా వరకు జరుగుతున్నాయి కూడా ఈ రోజుల్లో. ఇంకొక సామెత ఏంటంటే తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అనేది ఎక్కువగా మనము పురాతన రోజుల నుంచి పెద్దవాళ్ళ నోటి నుంచి వింటూ ఉండేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో అది చాలా అవసరం కూడా అనిపిస్తోంది. ఎందుకంటారా, ఇప్పుడు మనం ఎంతోమందికి సేవ చేస్తాం, లేదు సాయపడతాం, లేదు మంచిగా మాట్లాడతాం, కానీ ఇంటి వాళ్ళనే ఇగ్నోర్ చేసుకుంటూ ఉంటాం. ఏంటంటే అది వాళ్ళ ఇగ్నరెన్సా లేక అంటే దాని మీద అంత ప్రాధాన్యత చూపకపోవడమా, ఏ కారణమైనా కావచ్చు. ఇంటి వాళ్ళను, ఇంటి అవసరాలని, ఇంటిని అంటే ఏదో డ్యూటీలాగా చేస్తూ మిగతా అన్నీ ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు 10 మందికి ఉపయోగపడుతుంటారు. పడేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ తన ఇంటిని రక్షించుకోకుండా, తన వారిని అభిమానించుకోకుండా, తన వారితో సఖ్యంగా ఉండుకోకుండా, వారి అంటే మనసును తెలుసుకోకుండా మన వారిని మనం కష్టపెట్టుకుంటూ మిగతా ఎంతమందితో మంచిగా ఉన్నా అది ఉపయోగం లేదు, నిరుపయోగం. అందుకే పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏమంటే ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అంటే ముందు నీవు హాయిగా ఉంటేనే నువ్వు ఇంట్లో వాళ్ళతో హాయిగా ఉండగలుగుతావు. అందుకని ముందు సెల్ఫ్, నీ ఆరోగ్యము, నీ ఇది చూసుకుంటూ కుటుంబాన్ని, తన ఇంట్లో వారిని ఒకరికొకరు అర్థం చేసుకునే విధంగా ఉండి వీరితో పాటు ఇంకొకరిని మనం మంచి కోరుకోవడం అనేది తప్పు కాదు. కానీ వీరి మనసు కష్టపెడుతూ వేరే వారికి నేను సహాయపడుతున్నాను, సమాజ సేవ చేస్తున్నాను, లేదా అందరితో మంచి అనిపించుకుంటున్నాను అని అనుకున్నందువల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? అంటే ఒకటి వదిలేసి మిగతావి పట్టుకున్నందువల్ల ఉపయోగం ఉంటుందా? తృప్తి ఉంటుందా? నువ్వు చేసిన దాంట్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందా? ఒకటి జారవిర్చుకుంటూ ఇంకోటి పట్టుకోవడం వల్ల ఉపయోగం ఉందా? అందుకే ఎప్పుడు కూడా మన పద్ధతుల్ని, మన ఇంటిని, మన వారిని ముందు తృప్తిగా అభిమానిస్తూ వారి మనసును అర్థం చేసుకుంటూ నడుచుకుంటూ తర్వాత ఇంకొకరికి సాయం చేసిన, మనం 1000 మందికి, లక్షల మందికి ఇంకొకరికి సాయం చేయక్కర్లేదు. ఒక్కరికి చేసిన దాని ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్నంతలో మనం ఇంకొకరి సాయపడ్డంలో తప్పులేదు. కానీ తను ఇంటిని అంటే అవి ఏమాత్రం అంటే ఏదైనా కానీ అది అభిమానం కావచ్చు, ఆర్థిక సాయం అంటే ఇంట్లో చేసే బాధ్యతలు కావచ్చు, లేదు పిల్లల సంరక్షణ కావచ్చు, పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని వదిలేసి వేరే వాటి కోసం వాళ్లకు నేను మంచి ఇది చేస్తున్నాను అనుకోవడం, అది పెద్దవాళ్ళు మనకు అందుకే ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. వారు చెప్పిన దాంట్లో ఏమాత్రం మనకు ఇంత కూడా ఎగ్జాజరేషన్ లేదు. అందుకే ఎప్పుడు కూడా తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అంటారు. ఎందుకంటే చెయ్యవలసిన దాన్ని వదిలేయడం కూడా పొరపాటే అవుతుంది.
ఇవ్వాల్సిన వాళ్లకు ఇంట్లో ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎంతవరకు అది కరెక్ట్గా ఉంటుంది అనేది మనకు మనమే ఆలోచించుకోవాలి. తరాలు మారచ్చు, అంటే జనరేషన్స్ మారచ్చు. ఏవి మారినా కూడా మనిషి మనుగడలో ఉండాల్సినటువంటి కొన్ని నియమాలు కానీ, ధర్మాలు కానీ, పద్ధతులు కానీ మనం ఖచ్చితంగా అవి పాటిస్తేనే ఆ ఇంటికి శ్రేయస్సు, అది రక్షణ కూడా. కాబట్టి ఇంటికి ముందు, మన కుటుంబానికి ముందు మనము తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని అడిగాట, నాన్న నువ్వు తాతయ్య ఒళ్ళు బాగాలేకపోతే తీసుకుపోయి ఇక్కడ ఆశ్రమంలో ఉంచావు. ఈరోజు ఆశ్రమం నుంచి మనం పండుగ అని చెప్పి తీసుకొచ్చుకున్నాము. ఇంట్లో అందరం కలిసి భోంచేస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. తాతయ్య అని పిలుస్తుంటేనే ఎంతో హాయిగా అనిపించింది. కానీ ఆ తాతయ్య సౌండ్ చేస్తుంటే నువ్వు మా కోసం, అంటే మేమెక్కడ ఆ శబ్దం విని ఏమైనా ఇరిటేట్ అవుతామేమోనని ముందుగా నువ్వు మీ నాన్నకు ఆ సౌండ్ రాకుండా, అంటే గాజు పింగాణి ప్లేట్ పెట్టింది తీసేసి చెక్కది పెట్టావు. ఎందుకంటే మేమెక్కడ కష్టపడతాము, మేమెక్కడ ఆ సౌండ్కు ఇరిటేట్ అవుతాము అనే భావన నీలో ఉండి మీ నాన్నను ఇగ్నోర్ చేసి ఆ నాన్నను ఒక చెక్క సౌండ్ లేకుండా ఉండేదానికి ఇచ్చావు. అదే రేపు మేము కూడా అదే పని మా నాన్నకు చేస్తే ఎలా ఉంటుందంటే నువ్వెంత బాధపడతావు. అందుకే ముందు మన వారిని మనం రక్షించుకుంటే మన తరం తరువాతి వాళ్ళు వాళ్ళ నాన్నలను కూడా, అమ్మల్ని కానీ, నాన్నల్ని కానీ, కుటుంబాన్ని కానీ రక్షించుకుంటారు. కాబట్టి మనము తప్పకుండా ఏ జనరేషన్ అయినా, ఏ తరమైనా కూడా గాలి మారుతుందా, పిలిచే విధానం మారుతుందా, నీరు మారుతుందా, నీటి కలుషితం మనం చేసుకుంటే మారుతుంది. కానీ సహజ సిద్ధంగా నీరు నీరుగానే ఉంటుంది. అది లేని లైఫ్ ఉంటుందా? కాబట్టి గాలి, నీరు, అగ్ని అన్ని పంచభూతాలు కూడా మనకు ఏ తరం మారినా, ఏ జనరేషన్ మారినా అవే ఉంటున్నప్పుడు మనం ఆ పాత ఉన్న పద్ధతుల్ని కానీ, పెద్దవారి మాటల్ని కానీ గౌరవించడంలో, వారిని అభిమానించడంలో, వాళ్ళు చెప్పినవి పాటించడంలో తప్పెక్కడ ఉంది? కాబట్టి వయసులో పెద్దవాళ్ళయ్యి ఒకతను అంటాడు, నేను పెద్దవాడిని అయ్యాను కానీ నాకు ఏదైనా, అంటే కంటి చూపు ప్రాబ్లం అయి ఉండొచ్చు, చూడలేకపోవచ్చు, వినికిడి ప్రాబ్లం రావచ్చు. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళను నేను గుర్తించగలను, మంచిని చెడును. ఆ జ్ఞానం మాత్రం నాకు ఎంత వయసు వచ్చినా పోదు. అందుకే ఆ అనుభవాన్ని పిల్లలకు నేను చెప్తూ ఉంటాను అన్నమాట. అంటే పెద్దవారు ఎంత పెద్దవారైనా వారి అనుభవాలు కానీ, వాళ్ళ ఆ పాత జ్ఞాపకాలు కానీ మనకు ఎంతో దారి చూపిస్తూ ఉంటాయి. కానీ అవి తాత్కాలికంగా మనకు అంటే నచ్చకపోవచ్చు, ఇష్టపడకపోవచ్చు. కాలక్రమేణంలో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ వల్ల మనకు అప్పుడు తెలుసుకున్న తిరిగి కొన్ని కోల్పోయిన వాటిని తెచ్చుకోలేము. కాబట్టి ఎప్పటికీ నిలిచి ఉండేది, ఎటర్నల్గా ఉండేది మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆశ, మనిషి సమాజం మొత్తాన్ని మనం బాగు చేయలేకపోవచ్చు. కానీ అంటే మంచి ఎక్కువగా అంటే మంచిని చేసినందువల్లే సమాజం బాగుపడుతుందని కూడా కాదు. చెడును తగ్గించాలి. చెడును నిర్మూలించినప్పుడు తప్పకుండా ఆటోమేటిక్గా మంచి అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించాలి. తప్పకుండా ఈ రోజుల్లో ఉండే జనరేషన్కి తప్పకుండా అన్నీ తెలియాలి. అవి తెలిసినాడే వాళ్ళు రేపు వాళ్ళ లైఫ్స్ హ్యాపీగా గడుస్తాయి. ధర్మాల్ని విడిచిపెట్టి పెద్దవారి మాటను గౌరవించక రేపు ఏమి పొందుతారు అనేది వాళ్ళకే అర్థం కాకుండా తాత్కాలికమైన వాటి కోసం ఇదే మంచి, ఇదే కరెక్టు అని నమ్ముకుంటున్నారు. కానీ అది తొందరపాటుతనమే అవుతుంది. కానీ నిజమైన
మార్గదర్శకమైతే కాదు. లైఫ్కు తృప్తినిచ్చేది లైఫ్ లాంగ్ ఉండదు. అది గమనించాలి ప్రతి ఒక్కరూ, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా కూడా. అది నిలబెట్టుకుంటేనే మనకు ముందు తరాలు హాయిగా ఉంటాయి, సమాజం కూడా బాగుంటుంది. ఇప్పుడు నిరాశ పడుతుంటాం ఒక్కోసారి, ఇది జరిగింది కాబట్టి నేను మారిపోయాను అంటుంటాం. నిరాశలో ఆశ ఉంటుంది. అదే తిరస్కారాలు పొంది కొంతమంది మారిపోతుంటారు. తిరస్కారం వల్ల నేను ఇలా తిరస్కరింపబడి నేను ఇలా మారిపోయాను, మొండిగా మారాను అంటుంటారు. ఆ తిరస్కారంలో పరిష్కారం ఉంటుంది, అది మనము గమనించుకోవాలి. అట్లాగే మనకు ఓటమిలో కూడా ఓర్మి ఉంటుంది. ఓటమి అయిపోగానే అది లాస్ట్ మెట్టు కాదు. ఓర్మితో ఉంటే మళ్ళీ ఆ ఓటమిని జయించి ఓర్మితో ఎన్నో మనము మంచి ఇది అంటే పెంచుకోవచ్చు, విజయాన్ని దగ్గరగా కావచ్చు. అలాగా నిర్లక్ష్యం ఉంది. నిర్లక్ష్యంలో ఎంతోమంది నిర్లక్ష్యం చేశారంటుంటారు. నిర్లక్ష్యం ఎందుకు చేస్తారు అది గమనించుకోవాలి. ఆ నిర్లక్ష్యంలో లక్ష్యాన్ని వెతుక్కోవాలి. కానీ నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోయి తప్పటడుగులు వేయడం అనేది చాలా పొరపాటు. అందుకే మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్న కొద్దీ అన్నింటిలో మనము ఒక పొరపాటును సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే మనము అద్భుతమైన అంటే మనకు పరిష్కారం కూడా దొరుకుతుంటుంది. అలాంటివి మనము సమాధానం దొరుకుతుంది, పరిష్కారం, సమాధానం అన్నీ దొరుకుతాయి. అది మనము కొంచెం నిదానంగా, ఎప్పుడు కూడా నిదానమే ప్రధానం అంటుంటాం కదా. అలానే ఒక మంచి పని చేసేటప్పుడు లాంగ్ రన్లో మనకు మంచి జరగాలి అన్నప్పుడు నిదానంతో ఆలోచించాలి. తొందరపాటుతనం ఎప్పటికీ పనికిరాదు. అందుకే ఎన్ని జనరేషన్స్ మారినా వాస్తవాలు మాత్రం మారవు. అందుకని అది గుర్తించుకోవాలి. అది గుర్తించుకొని మనం ఒక మంచి ఇదిలో ప్రయాణం చేస్తూ సమాజంలో ఒక మంచి పౌరుడిగా, మంచి అంటే మనకంటూ ఒక మంచిని అంటే మన నుంచి మనం ఏదో సేవలు చేయకపోయినా మన నుంచి ఇంకొకరు ఒక మంచి మార్పు తెచ్చుకోగలిగితే అది మనము పెద్ద సమాజ సేవ చేసినట్టే, కుటుంబానికి తృప్తినిచ్చిన వాళ్ళమే అవుతుంటాం. కాబట్టి ఏమంటారు ఆలోచించండి. ఇది ఒక జనరేషన్కు సంబంధించింది కాదు. ఎవ్రీ జనరేషన్లో ఎంత అడ్వాన్స్ జనరేషన్ అయినా అంటే మనం మార్చుకుంటూ వస్తున్నాం. కానీ వాస్తవం అనేది ఒకటి ఉంటుంది, ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంటుంది. దానికి మనం మెరుగులు దిద్దుకుంటుంటామే కానీ అసలుది లేనప్పుడు కొత్తదనాన్ని ఎలా మనం కనిపెట్టగలుగుతాం? అది మనము గమనించుకోవాలి. అది మనకు, మన కుటుంబానికి, మన సమాజానికి శ్రేయస్సుగా ఉండేది, సంతోషాన్ని ఇచ్చేదిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎవ్వరూ ఎవరికి తక్కువ కాదు, మానవులంతా గొప్పవాళ్ళే. కానీ మనకంటూ మనకొక నియమాలు ఉంటాయి, మనకొక ధర్మం ఉంటుందనేది మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు సంరక్షించుకోవాలి. ఏమంటారు? నా మాటలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏవైనా మంచి మాటను మనము మాట్లాడుకోవాలి అని మీకు అనిపిస్తే ఆ కామెంట్ రూపంలో ఆ విషయాన్ని కూడా మీరు తెలియచేయండి. తప్పక నా వంతు ప్రయత్నాన్ని నేను ఆపను. ఏమంటారు? థ్యాంక్ యూ.